గుంటూరులో గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక కొన్ని హోటల్స్ మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మిగతా హోటల్స్ కూడా బంద్ అయ్యే ప్రమాదం ఉంది. వ్యాపారాలు దెబ్బతినకుండా ఏం చేయాలో నిర్వాహకులకు తోచడం లేదు. ఈ అంశంపై గుంటూరు నుంచి ఐన్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బండల విషయంలో అయితే ఇప్పటికే కొరత వల్ల చాలా హోటళ్లు క్లోజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మౌర్య హోటల్ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కూడా అసలు గ్యాస్కి సంబంధించిన కొరత ఎలా ఉంది గుంటూరులో ఏంటనే అంశం మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గ్యాస్ కొరత కొన్ని రోజుల నుంచి ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని అధికారులు చెప్తున్నారు, కానీ కొరత అని చెప్పేసి కొన్ని హోటళ్ళు మూతపడిన పరిస్థితి అయితే ఉంది. అసలు మీకు గ్యాస్ ఎలా అందుతుందా? మీకు ఎలా ఉంది పరిస్థితి? లేదండి, అంతకుముందు అందే గ్యాస్ మీద బాగా తగ్గిపోయింది. ఒక జస్ట్ 30-40% బండలు మాత్రమే దొరుకుతున్నాయి. అంటే ఏదో 2, 3, 4 ఇస్తున్నారు. ఇక అతిగా కష్టపడి అడిగితే అది కూడా దాదాపు ఇక రేపటి నుంచి అయితే ఉండవని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. మనకు ఏంటంటే కొంచెం కట్టెల బాయిలరు అవి ఉండటం వల్ల కొంత మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాము. ఇక నెక్స్ట్ నాకు తెలిసి ఇంకో 1 or 2 డేస్లో ఇక పూర్తిగా గంటలు అన్ని మెనూ తగ్గించుకొని కట్టెల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక రకంగా దీనికి సొల్యూషన్ చూపించాలి. ఎందుకంటే వేరే అన్ని హోటల్స్, చిన్న హోటల్స్ చాలా మూతపడ్డాయి. ఇక నెక్స్ట్ మేమే మూతపడేది కూడా వాళ్ళ క్రౌడ్ కూడా మా దగ్గరకు వచ్చి మేము సప్లై చేయలేని పరిస్థితి. మా దగ్గర ఉన్నది కూడా లిమిటెడ్ రిసోర్సెస్. ఆ కొంతవరకు మేము చేసుకుందాం అనుకుంటే అది కుదరకుండా ఇప్పుడు ఎక్కువ అయిపోయి మేము కూడా ఐటమ్ అయిపోయింది. తొందరగా 9-9:30కి అన్ని ఐటమ్స్ అయిపోయాయని చెప్పే పరిస్థితి. నిన్న అదే జరిగింది, ఇవాళ అదే పరిస్థితి జరుగుతుంది. సో దీన్ని ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి, పెద్ద మనసుతో ఆలోచించి మాకు ఇవ్వగలిగినటువంటి రిక్వైర్మెంట్ ఏముందో అవి ఇస్తే మేము దాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఎఫిషియెంట్గా వాడుకుంటానికి చూస్తాం. మెనూ తగ్గించుకొని కానీ ఇంకోటి కానీ మేము రెస్పాన్సిబుల్గా వాడతాం. ఎందుకంటే అది చాలా ఖర్చు ఉన్న ఐటమ్ అనమాట. హైయెస్ట్ ఎక్స్పెన్స్ ఉన్నది గ్యాసే. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునే దానికంటే కూడా హోటల్లో అందరికీ కలిపి ఎక్కువ మందికి వండితే ఇంకా వాస్తవంగా గ్యాస్ ఎఫిషియెంట్గానే ఉంటుంది. మీరు 10 మందికి చేసిన దానికి 100 మందికి చేసిన దానికి గ్యాస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి కొంత ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ సింగిల్గా ఉండేవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి అసలు వేరే ఆల్టర్నేటివ్ అనేది లేదు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీకోసం గ్యాస్ బండలు తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకోనో లేకపోతే వాళ్ళ రూముల్లో పెట్టుకొని చేసే పరిస్థితి ఉండదు. చాలామంది పెద్దవాళ్ళు సింగిల్గా ఉండేవాళ్ళు ఉన్నారు, లేదా హోటల్ మీద ఆధారపడి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అసలు చాలా కంపల్సరీ ఇక మ్యాండేటరీ వాళ్ళు బయట తినాల్సిందే. వాళ్ళకి ఏది ఆప్షన్ ఉంటుంది? ఇది మొత్తంగా చూసుకుంటే హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు గారు కూడా ఉన్నారు మనతో మాట్లాడతాకి. అన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు పట్టణంలో దాదాపు ఎన్ని హోటళ్ళు ఉంటాయి? ఆ హోటళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని హోటళ్ళు మూతబడి ఉంటాయి? మన పట్టణంలో వచ్చేసి రోడ్డు మీద బళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ టిఫిన్ హోటల్స్ కానీ ఏమైనా 1000 ఉంటాయి. 1000లో దగ్గర ఒక 400 దాకా మూతపడ్డాయి. ప్రజెంట్ 400 మూతపడ్డాయి. దీని మూలాన చాలా ఇబ్బందిగా ఉంది. మన గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే హాస్పిటల్స్కి, స్కూల్స్కి వీటికే గ్యాసు ఇస్తుంది. కాకపోతే హోటల్ రంగం అనేది చాలా బాధాకరమైంది. ఎందుకంటే చాలామంది దీని మీద ఆధారపడే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఉన్నారు. ఒక రోజు ఒక హోటల్ మూసేస్తే ఎంత ఇబ్బంది పడతారో, రోడ్డు మీద పడతారో. ఏదైనా చంద్రబాబు పెద్ద మనసు చూసుకొని మాకు కూడా గ్యాసులు అనేది ఒక 40% కోటాలో ఇవ్వగలిగితే. అయితే అంతేకాకుండా హాస్పిటల్స్కే ఇవ్వండి, లేకపోతే హాస్టల్స్కి ఇవ్వండి, ఇలాంటిది ఉంది. కానీ హోటల్స్ అనేది మూతపడితే దూర ప్రాంతాలు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వటం గుంటూరు, ఇక్కడ ప్రధానంగా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అలాగే హాస్టల్స్లో ఉన్న పిల్లలను చూడటానికి వచ్చే తల్లిదండ్రులు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు ప్రస్తుతానికి హోటల్తో మూతపడుతుంటే ఎలాంటి ఇబ్బందులు నెలకొన్నాయి? వాళ్ళందరూ ఎలా ఇబ్బంది పడుతున్నారంటారు? ఇప్పుడు హాస్పిటల్స్ అనేది ఒక 4-5 ఉంటాయండి టోటల్గా ఉండేది. చాలామంది హాస్పిటల్స్కి మన పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ కోసం మిల్క్ దొరికే పరిస్థితి కూడా లేదు. అందుకనే ఎంతోమంది చాలామంది పేషెంట్లు ఒక 4-5 క్యాంటీన్లు ఉండయే కాదు, విడిగా చాలా ఉన్నాయి. వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు అనేది ముందు మాకు చాలా ముఖ్యం, మాకు సరఫరా ఇవ్వటం. ఎందుకంటే హాస్పిటల్స్ స్కూళ్ళు కూడా కాదు. వాళ్ళు స్కూల్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు, వాళ్ళు ఇంటికాడ వెళ్ళిపోతారు. కానీ రోగులు ఎక్కడికి వెళ్తారు? రోగులు వెళ్ళలేరుగా. వాళ్ళకి ఇవ్వాలి కదా. మనకి ఆ హాస్పిటల్ కాదు, ఇక్కడ మన 2 టౌన్లో ఉన్న హాస్పిటల్ ఉంటాయి, వాళ్ళకి క్యాంటీన్లు లేవు. మనమే ఇవాళ హోటల్లో వాళ్ళు ఇడ్లీయో ఏవో తీసుకుంటారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని గ్యాస్ అనేది మమ్మల్ని మెయిన్ దృష్టిలో పెట్టుకోవాలి గవర్నమెంట్. మౌర్య హోటల్కి సంబంధించి క్యాటరింగ్ విభాగానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, ఆయన అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ గ్యాస్ కొరతను ఎలా చూస్తాం, ఏంటి అసలు? ప్రజెంట్ ఏంటంటే మనకి మనం ప్రభుత్వం వారు ఏంటంటే మన హాస్పిటల్స్కి మనం గ్యాస్ సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. కానీ దానికి ఒక 5% మాత్రమే
మనకు అందుతుంది. ఎందుకంటే మనకి 100 హాస్పిటల్స్ ఉంటే ఒక 5 హాస్పిటల్స్లో మాత్రమే 5 హాస్పిటల్స్ మాత్రమే క్యాంటీన్లు ఉన్నాయి. మిగతా 95 హాస్పిటల్కి సంబంధించి ఆ దగ్గర ఉన్న హోటల్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఒక రోగి దాంతోపాటు వచ్చే దానితో పాటు వచ్చే సహాయకుడు కానీ వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి. అట్లాగనే తల్లిదండ్రులు కానీ ఇక విద్యార్థులు అయితే మామూలుగా కొన్ని ముఖ్యంగా మీరు క్యాటరింగ్ సంబంధించిన విభాగం చూస్తున్నారు. క్యాటరింగ్ అంటే పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళ సీజన్, ప్రస్తుతానికి పండగల సీజన్ కూడా ఉంది. దీనికి సంబంధించి క్యాటరింగ్ అంటే అనేక ప్రాంతాలకి క్యాటరింగ్ ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఇవ్వగలుగుతున్నారా, ఇవ్వలేకపోతున్నారా, ఏంటి అసలు ఎలా ఉంది? గతంలో ఆర్డర్ ఎలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఇవ్వగలుగుతున్నారా లేదా అని? మేము 27 సంవత్సరాల నుంచి నేను క్యాటరింగ్ శ్రీ మౌర్య క్యాటర్స్ రన్ చేస్తున్నామండి. ఎలాంటి పరిస్థితి అయితే ఇంతవరకు ఎప్పుడు మేము చవి చూడలేదు. కనీసం ఇప్పుడు మనం ఆర్డర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే ఆర్డర్స్ అయితే మేము వద్దని చెప్తా ఉన్నాము. అదొక బాధాకరంగా, ఎందుకంటే బాగా తెలిసిన వాళ్ళకు కూడా మేము ఇవ్వలేని పరిస్థితి, సొంత వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితి. గతంలో 1-2 నెలల క్రితం బుక్ చేస్తున్న వాళ్ళు మాత్రమే చాలా ఇబ్బందిగా గురవుతున్నాము దానికి ఇవ్వాలంటే. అది మ్యారేజెస్ అయ్యండి వాళ్ళకి మనం చేయలేమనే పరిస్థితుల్లో ఎంత దుర్భరంగా ఉంటుందో. మా సైడ్ నుంచి ఏదో నమ్ముకొని మా క్యాటరింగ్ ఇస్తే మీ తిప్పలు మీరే పడండి, కానీ మాకు మీరు ఆర్డర్ తీసుకున్నారు కదా మా భోజనం మాకు పెట్టండి అనే పరిస్థితులు ఉంది. మొత్తంగా గుంటూరులోని హోటల్స్ అసోసియేషన్ కానీ గుంటూరు హోటల్స్ యజమానులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే గ్యాస్ కొరత లేకుండా చూడాలనేసి ముఖ్యంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కొంత 50% గ్యాస్ బండ్లన్నా డెలివరీ అయితే ఏదైతే ఇబ్బందులు తలెత్తకుండా మేము చూసుకోగలుగుతాం. కొంతమేర కట్టెల పొయ్యి మీద నడుపుకుంటూ ఆ 50% గ్యాస్ బండలతో హోటల్స్ నడిపే అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఏదైతే అన్ని స్వీట్స్ ఇలాంటివన్నీ తయారు చేయలేకపోయినా మధ్యాహ్నం టైంలో ఏదైతే ప్రయాణికులు కానీ హాస్పిటల్స్ వాళ్ళ బంధువులను చూస్తానికి వచ్చిన వారికి సంబంధించిన భోజనం ఏర్పాట్లు, కనీసం టిఫిన్ అన్నా కానీ ఏదైతే ఏర్పాటు చేయగలుగుతామని వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే గ్యాస్ కొరత లేకుండా కమర్షియల్ బండలు త్వరితగతిన అందే విధంగా చూడాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, గుంటూరు.